మిత్రులకు శుభోదయం. మనకు రామకథలో వినిపించేటటువంటి రెండు మాటలు, ఒకటి సుగ్రీవాజ్ఞ, రెండవది లక్ష్మణరేఖ అనే పదాలు. ఏదైనా ఒక కష్టమో నష్టమో వచ్చినప్పుడు, ఒక తప్పు జరిగినప్పుడు లక్ష్మణరేఖ దాటింది అంటారు. అట్లాగే తప్పనిసరిగా ఒక పనిని చెయ్యాలి, ఆ పని చేయకపోతే ప్రమాదం వస్తుంది అనుకున్నప్పుడు దానిని సుగ్రీవాజ్ఞతో పోలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చిత్రంలో చూస్తూ ఉన్నటువంటిది సీతాదేవిని విడిచి మారీచుని యొక్క ఆక్రందనను విని రామచంద్రుణ్ణి కాపాడటానికి వెళుతున్నటువంటి లక్ష్మణుడు సీతాదేవి ఈ గీటు దాటి రావకూడదు, వస్తే ప్రమాదం సంభవిస్తుందమ్మా అని చెబుతూ గీసినటువంటి గీతని లక్ష్మణరేఖ అంటారు. కానీ విచిత్రం ఏమిటి అంటే, ప్రసిద్ధమైనటువంటి వాల్మీకి రామాయణంలో కానీ రామచరితమానస్లో కానీ అసలు ఈ లక్ష్మణరేఖ వృత్తాంతమే లేదు. సీతాదేవి పరిపరి విధాలుగా లక్ష్మణుని ఆగ్రహించి కోపించి నిందించినప్పుడు లక్ష్మణుడు ఆమెను ఓదార్చటానికి, ధైర్యం చెప్పటానికి రాముని యొక్క పరాక్రమాలను ప్రస్తావించి కూడా చివరికి ఆవిడ తనను వినకుండా నిందిస్తూ ఉంటే, తన మాట వినకుండా నిందిస్తూ ఉంటే, అమ్మా ఈ వనదేవతలు నిన్ను కాపాడతారు, నేను తిరిగి మళ్ళీ నిన్ను రామచంద్రుణ్ణి చూస్తానో లేదో కలిపి అని తతస్తు సీతాం అభివాచ్య లక్ష్మణః కృతాంజలి కించిదభిప్రణమ్య చాం అన్వీక్షమాణో బహుశశ్చ మైథిలీం జగామ రామస్య సమీపమాత్మవాన్. ఇది వాల్మీకి రామాయణం 45వ సర్గలో చివరి శ్లోకం అండి. తతస్తు ఆ విధంగా సీతాదేవితో చెప్పి, సీతాదేవికి అభివాజ్య లక్ష్మణ, ఆవిడ యొక్క మొండి వైఖరిని విని తీవ్రమైన వచనాలకు నొచ్చుకొని అభివాద్య నమస్కరించి కృతాంజలి ఒక్కసారిగా చేతులు ఒగ్గి నమస్కారం చేసి కించిత్ అభిప్రణమ్యచ మరియు ఇంకా ముందుకు వంగి ఆమె పాదాలకు నమస్కరించండి వాడై అన్వీక్షమాణో బహుశశ్చ మైథిలీం, ఈమెను ఒంటరిగా ఇక్కడ వదిలి వెళ్ళిపోతున్నాను, ఏమి జరుగుతుందో ఏమోను అనే తడబాటుతో పదే పదే సీతాదేవిని చూస్తూ జగామ రామస్య సమీపమాత్మవాన్, చివరికి మనస్సుని కుదుటపరుచుకొని శ్రీరాముణ్ణి అన్వేషించటానికి అడవిలోకి బయలుదేరి వెళ్ళిపోయాడు లక్ష్మణుడు అన్నాడు వాల్మీకి. దయా పరుషముక్తస్తు కుపితో రాఘవానుజహాం, ఆ పరుషమైన వాక్యాలు సీతాదేవి యొక్క మాటలను విని కలత చెందినటువంటి లక్ష్మణుడు పరుషం ఉక్తస్య కుపితో రాఘవానుజః సా వికాంక్షన్ దృశ్యం రామం ప్రతస్తే నచరాదివా, సీతను అలా ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళటానికి కాళ్ళు ఆడకపోయినా కూడా అన్నను త్వరగా చేరటానికి అక్కడి నుంచి ఆ ఆశ్రమాన్ని విడిచి బయలుదేరి వెళ్ళాడు అని చెబుతున్నాడు వాల్మీకి. అంటే లక్ష్మణుడు గీత గీసినట్టు కానీ, ఆ లక్ష్మణ రేఖను దాటవద్దమ్మా అని ఆయన చెప్పినట్టుగా కానీ ఇటువంటి వృత్తాంతం మనకి రామాయణ కథల్లో, జానపద కథల్లో వినిపిస్తోంది తప్పితే వాల్మీకి రామాయణంలో కానీ రామచరితమానస్సులో కానీ, తమిళంలో కంబన్ రాసినటువంటి కంబరామాయణంలో కానీ, మలయాళంలో ఎజుత్తచ్చన్ రచించినటువంటి రామాయణం కానీ, ఆధ్యాత్మ రామాయణం కానీ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. తెలుగులో ఆత్కూరి మొల్ల రామాయణం రచించింది, దానిలో కూడా ఈ విషయం ఎక్కడా ప్రస్తావించబడలేదు. బెంగాలీలో కృత్తివాస ఓజా రచించిన బెంగాలీ రామాయణంలో ఈ లక్ష్మణరేఖ వృత్తాంతం కనిపిస్తుంది. తెలుగులో అయితే మాత్రం
మనకి గోన బుద్ధారెడ్డి రచించినటువంటి రంగనాథ రామాయణంలో పంచవటి చుట్టూ లక్ష్మణుడు 7 వృత్తాలు గీయటం గురించి ప్రస్తావించాడు. ఈ 7 వృత్తాలు కూడా ప్రతీకాత్మకంగా 7 సముద్రాలు అంటే సప్త సముద్రాలను సూచిస్తాయి అని చెప్పి కొంతమంది విమర్శకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. దేవాలయ శిల్పాలు వీటి మీద ఇటువంటి చిత్రాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏది లక్ష్మణ రేఖ గీసినటువంటి చిత్రాలు. స్వస్తి.